Okay. One thing that Mahinder shared is really very powerful. మరి ఒక విషయాన్ని మహేందర్ చెప్పాడు, అది చాలా శక్తివంతమైన మాటగా ఉంది. And you know what I understood out of that? దాంట్లో నుంచి నాకు ఏమి అర్థమైందో తెలుసా మీకు? We must learn to persecute ourselves. మనల్ని మనము శ్రమ పెట్టుకోవడం నేర్చుకోవాలి, హింసించుకోవడం నేర్చుకోవాలని. That's what Bible tells, right? దేవుని వాక్యం చెప్పే మాట అదే కదా. Paul says, I beat my body and bring it under subjection, that after I have preached, I should not be disqualified. కాబట్టి ఇతరులకు బోధించిన తర్వాత నన్ను నేను అనర్హుడిగా ప్రకటించుకోకుండా ఉండాలంటే నేను నా శరీరాన్ని ఆధీనంలో ఉంచుకొని దాన్ని కష్టపెట్టి దాన్ని నాకు లోబడే విధంగా నేను చేసుకోవాలి. Or he also says that I die daily. లేకపోతే నేను ప్రతిదినం కూడా చనిపోతున్నానని చెప్తాడు. What does it mean, I die daily? ప్రతిరోజు నేను చనిపోవడం అనే మాటకు అర్థం ఏంటి? Every day, my ego, my pride, my desire, my mind, I kill or I persecute, put it aside and move కాబట్టి forward. ప్రతిరోజు కూడా నేను లేతే నాది అనుకునేది, నా విషయం కావచ్చు, నా పేరు కావచ్చు, నా గర్వం కావచ్చు, ఇవన్నీ కూడా నేను వాటిని పక్కన పెడుతూ లేతే వాటిని చంపివేస్తూ నన్ను నేను హింసించుకుంటూ ముందుకు వెళ్తాను. You know what that means? ఆ మాట యొక్క అర్థం ఏంటంటే, Let me give an example. ఒక ఉదాహరణ నేను మీకు ఇస్తాను. Bible tells, దేవుని వాక్యం చెప్పే మాట, bless those who curse you. నేను మిమ్మల్ని శపించే వారిని మీరు దీవించండి అని. Show another cheek to the one who slaps on one cheek. కాబట్టి ఒక చెంప మీద కొట్టేవాడికి రెండో చెంప కూడా చూపెట్టండి. Now, for the world, లోకానికి ఈ విషయాన్ని చూసినప్పుడు, when someone slaps on one side, ఒకవైపు ఒకరు కొట్టినప్పుడు if you don't hit back, వారిని నువ్వు తిరిగి కొట్టకపోతే, and when you show the other cheek, మరి ఆ కొట్టకుండా ఇంకొక చెంప నువ్వు చూపెడితే, does it look like a victory? అదొక విజయంగా కనబడుతుందా లోకానికి? It looks like a defeat. అదొక ఓటమిలాగా లోకానికి కనబడుతుంది. I mean, Mahinder was telling about Yesannas thing. కాబట్టి మరి ఏసన్న గారి గురించి ఒక విషయాన్ని మహేంద్ర గారు చెప్పారు. It looks like an insult. అదొక అవమానంగా అక్కడ కనబడుతుంది. But కానీ in that, ఆ యొక్క అవమానంలో కూడా there is a victory. ఆయన విజయాన్ని చూడగలిగాడు. Hallelujah. హల్లెలూయా. Bible tells, దేవుని వాక్యం చెప్పే మాట ఏంటంటే, bless those who persecute you, మిమ్మల్ని హింసించే వారిని మీరు దీవించండి, do good to those who do harm to you, మీకు కీడు చేసే వారికి మీరు మేలు చేయండి. because when you do good, మీరు ఆ విధంగా మేలు చేస్తే you are laying a heap of burning coals on the head. ఆ వ్యక్తి తల మీద నువ్వు ఒక అగ్నితో మండే ఆ కణాలు వేస్తున్నట్టుగా ఉంటుంది. You see, one way it looks like a victory for that person or for the others, but it's victory for us. కానీ కొన్నిసార్లు ఒకవేళ ఆ వ్యక్తికి అది ఒక విజయంగా కనబడుతూ ఉండొచ్చేమో, కానీ అది మనకే విజయం. When Bible tells, do not seek revenge. కాబట్టి ఆ విధంగా పగ తీర్చుకోవద్దని వాక్యం చెప్తున్నప్పుడు, Not seeking revenge looks like a sign of defeat or weakness for the world. కాబట్టి నీవు పగ తీర్చుకోకపోవడం అనేది నీ యొక్క ఓటమికి లేకపోతే నీ యొక్క బలహీనతకి లాగా అది కనబడుతూ ఉండొచ్చు లోకం దృష్టిలో. But not seeking revenge is a sign of victory for us. కానీ మనకేంటంటే అది పగ తీర్చుకోకపోవడం అనేది అదొక విజయానికి ఒక సంకేతంగా ఉంటూ ఉంది. Because God says vengeance belongs to the Lord. ఎందుకంటే పగ తీర్చుట నా పని అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు. Bible tells it is a righteous thing for God to trouble with tribulations those who trouble you. కాబట్టి ఎవరైతే నిన్ను శ్రమ పెడతారో వారికి శ్రమలు ఇవ్వడం అనేది దేవుని దృష్టిలో ఒక నీతిగా కనబడుతుందని చెప్పి వాక్యం చెప్తూ ఉంది. So, forgiving those who trouble you is not a defeat. కాబట్టి నిన్ను శ్రమ పెట్టే వారిని క్షమించడం అనేది అది నీకు ఒక ఓటమి కాదు. Being good to those who do bad to you is not a defeat. కాబట్టి నీకు చెడు చేసే వారికి నువ్వు మంచి చేయడం అనేది అది ఒక ఓటమి కాదు నీకు. My brothers and sisters, కాబట్టి సహోదరి సహోదరులారా, you know what would I call it? దాన్ని నేను ఏమంటానో తెలుసా మీకు? Strange victory. కాబట్టి అదొక వింతైనటువంటి విజయం అని చెప్తాను. I'll tell you something. ఒక మాట చెప్తాను మీకు. Since yesterday, నిన్నటి దినం నుండి I was excited about Good Friday service. ఈ యొక్క గుడ్ ఫ్రైడే సర్వీస్ గురించి నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. And I was meditating on the word, and I was going to speak to you on the subject Festival of Offering. కాబట్టి నేను ధ్యానిస్తూ వచ్చాను. కాబట్టి మరి ఈ యొక్క అర్పణ అనేది పండగ సంబంధించిన అర్పణ అని చెప్పి ఆ విషయాన్ని గురించి మాట్లాడదాం అనుకున్నాను. Actually, Arpana Pandaga. అర్పణల పండుగ, అర్పణ పండుగ. I was thinking about how great celebration the offering of Jesus is for us. కాబట్టి ఆయన అర్పించినటువంటి అర్పణ అనేది ఎంత గొప్ప పండగలాగా మనం చేసుకోవాలని చెప్పి
నేను ఆలోచిస్తూ వచ్చాను. But then when we were coming here, కానీ మేము తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు we were discussing the మేము word of మాట్లాడుతూ God. ఉన్నాం, మేమందరం కలిసి. Joshua said something మరి జాషువా ఒక మాట చెప్పాడు. that kind of opened something in my heart. అది ఒక కొత్త విషయాన్ని నాకు నా హృదయం తెరిచినట్టుగా నాకు అనిపించింది. In the book of um, Luke, లూకాసు వార్తలో chapter 23, 23వ అధ్యాయంలో verse 40 to 47. 43 నుంచి 47 వరకు. This is where Jesus dies. ఇక్కడ యేసుప్రభువు చనిపోయే ఆ సందర్భం అది. But I want you to see the context. కానీ ఆ సందర్భాన్ని ఒకసారి మీరు చూడండి. But other answering rebuked him, saying, Do you not even fear God, seeing that you are under the same condemnation? And we indeed justify, for we receive the due reward for our deeds. But this man has done nothing wrong. Then he said to Jesus, Lord, remember me when you come into your kingdom. And Jesus said to him, Assuredly I say to you, today you will be with me in paradise. Now, it was about 6th hour, there was darkness over all the earth until the 9th hour. Then the sun was darkened, the veil of the temple was torn in two. And then Jesus had cried out with a loud voice. He said, Father, into your hands I commit my spirit. Having said this, he breathed his last. So, when the centurion saw what had happened, he glorified God, saying, Certainly this was a righteous man. 40వ వచనం నుండి చూస్తున్నాం లూకాసు వార్త 23వ అధ్యాయంలో. అయితే రెండవ వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకుని. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. అప్పుడు రమారవి మధ్యాహ్నం ఆయను, అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను, సూర్యుడు అదృశ్యుడు ఆయను, గర్భాలయపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానను. ఆయన ఇలాగూ చెప్పి ప్రాణం విడిచెను. శతాధిపతి జరిగిన చూచి మనుషుడు నిజంగా నీతిమంతుడని చెప్పి దేవుని మహిమపరచెను. Hallelujah. హల్లెలూయా. Do you think it was a goosebump moment for the centurion? కాబట్టి ఆ యొక్క శతాధిపతికి ఆ విధంగా రోమాలు నిక్కబడుచుకునే సమయంలాగా సందర్భంగా అనిపిస్తుందా లేదా? Now, what kind of movement do you think was it for the thief on the cross? కాబట్టి అయితే ఆ దొంగ ఎవరైతే ఉన్నారో ఆ దొంగకి ఆ సందర్భం ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? Now, the thief who mocked at Jesus, ఏ దొంగ అయితే యేసు ప్రభుని అవహేళన చేశాడో, for him, ఆయనకి he would have thought useless person died off. కాబట్టి ఆయనకేమి పని లేకుండా, అంటే పనికిరాని వాడు చనిపోయాడు అంతే. What do you think this thief on the cross who asked Jesus to take with him would have thought? అదే విధంగా ఇంక రెండవ దొంగ ఎవరైతే తనతో పాటు యేసు ప్రభు తనను తీసుకెళ్ళాలని చెప్పిన వ్యక్తి, ఆయన ఏమనుకుని ఉంటాడు? Repented? Yeah, repented him, yes. But when Jesus breathed his last, ఆయన చనిపోయిన యేసు ప్రభు వారు తిరిగి ఆయన ప్రాణాన్ని విడిచినప్పుడు ఈ రెండవ దొంగ ఏ విధంగా అనుకుంటున్నాడు? అయితే ఆయన పరిస్థితి ఏంటి అప్పుడు? do you think he thought that over? ఇంకా అయిపోయింది పని అని అనుకుంటున్నారా? I don't think so. అలా అనుకోవడం లేదు ఆయన. Because he spoke the words of faith. ఎందుకంటే విశ్వాసంతో ఆయన మాట్లాడాడు కాబట్టి. I believe నా నమ్మకం ఏంటంటే he must have thought, ఆయన మనసులో ఈ విధంగా అనుకుని ఉండొచ్చు. yes, he is gone ahead of me, I'm going to be there with him. కాబట్టి అవును, ఆయన నాకన్నా ముందు వెళ్ళాడు, ఇప్పుడు నేను కూడా ఆయనతో పాటు వెళ్తాను. I hope you get my point. నేను చెప్పాలన్న పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. What looked like defeat for this thief was a victory. కాబట్టి ఆ దొంగకి ఏదైతే ఓటమిలాగా కనబడిందో అది ఒక విజయము. The death of Jesus on the cross was a victory, but it was a strange looking victory. కాబట్టి క్రీస్తు శిలువలో మరణించడం అనేది ఒక విజయము. ఆ విజయం ఎటువంటి విజయం అంటే చూడటానికి ఒక వింతగా కనబడే విజయం అది. If I have to use this word, it was a bloody victory. కాబట్టి ఒకవేళ ఈ ఒక పదం నేను వాడాల్సి వస్తే అది ఒక బ్లడీ విక్టరీ అంటారు కదంటే, చాలా రక్తరంజిత ఓకే రక్తరంజిత విజయం. I mean, that was all about blood, right? కాబట్టి అంతా కూడా రక్తంతో కూడుకున్నటువంటి విజయం కదా. It was painful victory. అది చాలా బాధ, నొప్పి కలిగించే విజయము. It was
a disfigured victory. కాబట్టి ఒక విధంగా అంటే ఆ సమస్తమైనటువంటి ఆ యొక్క ఆకారాన్ని సుకుమారాన్ని పోగొట్టుకున్నటువంటి విజయం అది. But it was a victory. కానీ అది విజయమే. Amen. Amen. He was disfigured because he was beaten up, flesh hanging, I don't know what all things. కాబట్టి ఆయన బాగా కొట్టడం వల్ల లేదా ఆ బట్టలు చించేయడం వల్ల అవన్నీ వల్ల ఒక విధమైనటువంటి ఆ యొక్క ఆకారాన్ని పోగొట్టుకున్నాడు ఆయన. Pain, చాలా బాధ, నొప్పి, being abandoned, మరి అందరి చేత తృణీకరింపబడ్డాడు, insulted, అవమానపరచబడ్డాడు, blood flowing from all over. మరి శరీరం అంతా కూడా రక్తం కారుతూ ఉంది. Yet it was a victory. అయినా కూడా అది విజయమే. You know what that tells me? అది నాకేం చెప్తుందంటే, sometimes victories come packed up, not in a pleasant way. కాబట్టి కొన్నిసార్లు విజయాలు అనేది చాలా సుఖాన్ని కలిగించే విధంగా, సంతోషం కలిగించే విధంగా మనకు రావు. They may not look as beautiful as we would want them to look. మరి ఆ విజయం అనేది ఎంత అందంగా కనబడాలని నువ్వు కోరుకుంటావు, అంత అందంగా ఆ విజయం ఉండకపోవచ్చు. But you and me need to see that in that what doesn't look like a victory, there is a victory. కాబట్టి ఏదైతే విజయంగా కనబడకుండా ఉందో దాంట్లో కూడా విజయం ఉన్నదనే విషయాన్ని నీవు నేను చూడాల్సి ఉన్నది. Bible tells that on the cross he just was quiet except those 7 words. కాబట్టి ఆయన శిలువ మీద ఉన్నప్పుడు ఆయన నిశ్శబ్దంగానే ఉన్నాడు, ఏమి మాట్లాడలేదు, ఆ 7 మాటలు తప్ప. People were telling, oh, he did so much and he can't even save himself. కాబట్టి ఆయన ఎన్నో పనులు చేశాడు కదా, తనని తాను ఈ రోజు కాపాడుకోలేకపోతున్నాడని చెప్పారు. You know what? They missed to see the victory. వారు ఆ విజయాన్ని వారు చూడలేకపోయారు. Even his disciples failed to see that victory. ఆయన శిష్యులు కూడా ఆ విజయాన్ని చూడలేకపోయారు. That's why Peter went back to fishing. అందువల్లే పేతురు కూడా చేపలు పట్టుకోవడానికి వెనక్కి వెళ్ళిపోతాడు. That's why they were hiding behind the doors. అందువల్ల వారు ఇంట్లో ఉండి తలుపులు వేసుకొని లోపల ఉండిపోతారు. Because they thought all is over and they're defeated. కాబట్టి అంతా అయిపోయింది, ఇంకా మేము ఓడిపోయామని అనుకుంటూ ఉన్నారు. I'm not even talking about resurrection. ఇక్కడ నేను పునరుద్ధానాన్ని గురించి ఇంకా మాట్లాడడం లేదు. We many times think the victory is in resurrection. మరి చాలా సార్లు మనం అనుకుంటాం కదా పునరుద్ధానంలో విజయం ఉంది అని. No doubt it is victory in the resurrection. అవును, దాంట్లో సందేహం లేదు, పునరుద్ధానంలో విజయం ఉన్నది. But I want you to look at this ugly, bad, violent, bloody looking victory on the cross. కాబట్టి చూడడానికి మరి అంత సుందరంగా అయితే మనోహరంగా లేకుండా ఆ రక్తంతో నిన్నటువంటి ఆ యొక్క పరిస్థితిలో కూడా ఆ విజయాన్ని మీరు చూడాలని నేను కోరుతూ ఉన్నాను. Sometimes our lives get battered. కొన్నిసార్లు మన యొక్క జీవితాలు కూడా కొన్నిసార్లు విధంగా కొట్టబడతాయి. Pain, intense pain in our heart. మన హృదయంలో చాలా లోతుగా నొప్పి ఉంటుంది. In our mind. మన మనసులో కూడా ఒక గందరగోళం ఉంటుంది. Insults everywhere. చుట్టూ కూడా అవమానాలు మనకు ఉంటాయి. Everybody looks at us defeated. కానీ ప్రతి ఒక్కరు కూడా మనం ఓడిపోయామన్నట్టుగా చూస్తూ ఉంటారు. But you and me, my brothers and sisters, కానీ నీవు నేను సహోదరి సహోదరులారా must learn to see the victory in that defeat. ఆ యొక్క ఓటమిలో విజయాన్ని చూడడం మనం నేర్చుకోవాలి. I won't even say in that defeat. నేను ఆ ఓటమిలో అని చెప్పను కానీ in that what looks like a defeat, we must learn to see the victory. కాబట్టి ఓటమిలాగా కనబడే దానిలో మన విజయాన్ని చూడడం నేర్చుకోవాలి. And when we do that, అది నువ్వు చేసినప్పుడు చూసినప్పుడు we will rejoice. అప్పుడు మనకి సంతోషం కలుగుతుంది. Men and women of God of past, they rejoice in their pain. కాబట్టి మరి గతంలో మనం చూసినట్టు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, దైవజనులందరూ కూడా ఆ యొక్క శ్రమల్లో వారు సంతోషించారు. Because they saw the victory there even in that pain. కాబట్టి ఎందుకంటే ఆ యొక్క నొప్పి బాధలో కూడా వారు విజయాన్ని చూడగలిగారు. They knew all things work together for them that love God and who are the called according to his purpose. కాబట్టి వారికి తెలిసిన విషయం ఏంటంటే దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము వారి మేలు కొరకు సమకూడి జరుగుతున్న విషయాన్ని వారు గ్రహించిన వారుగా ఉన్నారు. I mean, sometimes people say, where is Jesus? కాబట్టి కొన్నిసార్లు యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడని అడుగుతారు కొంతమంది. I am suffering, I have prayed, but look at this situation of my life. Where is Jesus? కాబట్టి నేను శ్రమ పడుతూ ఉన్నాను, నాకు చాలా నొప్పిగా ఉంది, మరి ఈ సమయంలో ప్రార్థన కూడా చేశాను, అయినా యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడు నాకు కనబడడం లేదు. Those are the points when you need to realize that there is a victory in there. Though you are not seeing it with your eyes, there is a victory in there. కాబట్టి అటువంటి విషయాల్లోనే నువ్వు గమనించాల్సిన విషయం ఏంటంటే నీకు కనబడకపోయినా కూడా అక్కడనే నీకు విజయం ఉన్నది అని. Now in the book of Colossians, మరి కొలస్సీలోకి మనం వెళ్ళినప్పుడు chapter 2, రెండవ అధ్యాయంలో verse 14 and 15, 14-15 వచనాల్లో, having wiped out the handwriting of the requirement that was against us, which was contrary to us, and he has taken it out of the way, having nailed it on the cross.
having disarmed the principalities, powers, he made a public spectacle of them, triumphing over them in it. కాబట్టి దేవుడు రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరుద్ధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటికి క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసును. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనపరచెను. In Telugu it is very clear, silva cheta. Here it is said only in it. కాబట్టి తెలుగులో ఆ మాట సిలువ చేత అనే మాట రాయబడింది. By the cross Jesus triumphed. కాబట్టి సిలువ చేత ఆయన జయోత్సాహాన్ని పొందాడు. When everybody was looking at the cross or saying, aha, there, over, what is there? Oh, so much he spoke. కాబట్టి సిలువను చూసిన ప్రతి ఒక్కరు కూడా వారు ఆహా అంటూ అనగా ఏదో చెప్పాడు, ఏదో చేస్తా అన్నాడు, లాస్ట్కి ఇలా అయిందా అన్నట్టుగా వారు మాట్లాడుతూ ఉన్నారు. But remember, the righteous requirement of the law was being fulfilled there. కానీ అక్కడ దేవుని యొక్క ధర్మశాస్త్రం ఏదైతే నెరవేర్చవలసి ఉందో అవన్నీ కూడా ఆయన చేస్తూ వచ్చాడు. Everything that was against you and me in the law was being nailed there. ఆ యొక్క ధర్మశాస్త్రంలో నీకు నాకు వ్యతిరేకంగా ప్రతిదీ కూడా ఆ విధంగా సిలువకి అది కొట్టబడింది. The powers and principalities, the devil and all his forces were being beaten up, whipped and stripped and being made a public spectacle of their defeat. కాబట్టి ప్రధానులు కావచ్చు, అధికారులు కావచ్చు, సాతాను సంబంధించిన ప్రతిదీ కూడా ఆ రోజున వారు ఓడిపోయారు, వారు నిరాయుధులుగా చేసి వారు బహిరంగంగా వారు ఆ విధంగా అవమానపరచబడ్డారు. Remember, the darkness was there at that moment we read in Matthew. మరి మత్తయిలో మనం చదివినప్పుడు అక్కడ చీకటి ఉన్నట్టుగా మనం చూస్తాం ఆ సందర్భంలో. And people missed the light that was shining there in the midst of that darkness. ఆ యొక్క చీకటిలో కూడా వెలుగుతున్నటువంటి ఆ వెలుతురుని చూడలేకపోయారు ప్రజలు ఆ రోజున. My brothers and sisters, కాబట్టి సహోదరులారా, I believe that Good Friday service is for you and me to be able to see the light shining in the darkness, and Bible says darkness does not comprehend it. కాబట్టి మరి గుడ్ ఫ్రైడే సర్వీస్ అనగా మనకి ఏంటి అంటే ఆ యొక్క వెలుగు చీకటిలో ప్రకాశిస్తున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపలేకున్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. The darkness is thinking that he is winning. కాబట్టి చీకటి అనుకుంటుంది నేను గెలుస్తున్నానని. The world may be thinking darkness is winning. కాబట్టి లోకం అనుకోవచ్చు చీకటి గెలుస్తుంది అని. But neither the world nor the darkness is comprehending what the light is doing right there inside of the darkness. కాబట్టి ఆ చీకటిలో ఉండగా లోకము గాని చీకటి గాని ఒక విషయాన్ని గ్రహించలేకపోతుంది వెలుగు చేసే కార్యాన్ని. In the midst of your defeat, కాబట్టి నీ యొక్క ఓటముల మధ్యలో కూడా, in the midst of your dark hour, నీ యొక్క చీకటి యొక్క క్షణాల్లో కూడా Good Friday reminds us. ఈ గుడ్ ఫ్రైడే మనకి ఏం చెప్తుంది అంటే victory is right in there. ఆ పరిస్థితుల్లోనే ఆ సందర్భంలోనే విజయం అనేది మనకున్నది. May not look beautiful, అది అంత అందంగా కనబడకపోవచ్చు, may not look pleasant, అది అంత మరి సంతోషంగా కనబడకపోవచ్చు, may be bloody, లేకపోతే ఆ విధంగా రక్తంతో నింపబడింది కావచ్చు, may be painful, అది చాలా నొప్పిగా ఉండొచ్చు, but it's a victory. కానీ అది విజయమే. What absolutely matters is the victory. కాబట్టి మనకి చివరికి కావాల్సింది ఏంటి? మనకి విజయమే కదా కావాలి. In your situations, my brothers and మీ sisters, యొక్క పరిస్థితుల్లో కూడా సహోదరులారా, begin to see the victory. మీరు కూడా ఆ విజయాన్ని చూడడం ప్రారంభించండి. When you are quiet and not raising your voice against what the devil is doing, it's not a defeat, it's a victory. కాబట్టి అపవాది తన కార్యాన్ని చేసినప్పుడు నువ్వు నిశ్శబ్దంగా ఉండి వాడికి వ్యతిరేకంగా నీ యొక్క స్వరాన్ని నువ్వు ఎత్తకపోతే అది నీకు ఓటమి కాదు, అది నీకు విజయమే. When you are enduring and not saying anything, it's a victory. కాబట్టి నువ్వు సహనము కలిగి పైకి ఏమి చెప్పకుండా ఉన్నప్పుడు అది నీకు విజయమే, అది నీకు ఓటమి కాదు. Though the devil is telling that look to me, you are still choosing to look to God, it's a victory. కాబట్టి అపవాది ఒకవేళ నా వైపు చూడు అన్నప్పుడు నువ్వు అపవాది వైపు చూడకుండా దేవుని వైపు చూడడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నప్పుడు అది నీ విజయమే. Let me tell you something. ఇంకొక మాట కూడా నేను మీకు చెప్తాను. I mean, I know as a pastor, I know all of you. కాబట్టి పాస్టర్ గారు మీరందరూ నాకు తెలుసు. I know the pains that you have in your lives. మీ జీవితంలో ఉండే బాధలు లేదా ఆ నొప్పి అంటే నాకు తెలుసు. But Good Friday is telling, కానీ గుడ్ ఫ్రైడే మనకి ఏం చెప్తుందంటే though there is a pain, నీకు నొప్పి బాధ ఉన్నా కూడా there is victory. నీకు విజయం ఉన్నది. Amen. In the midst of your pain, ఆ నొప్పి మధ్యలో కూడా see the victory. విజయాన్ని చూడడం మొదలుపెట్టు. I imagine that thief on the cross. కాబట్టి ఆ దొంగని చూస్తున్న నాకు సిలువలో ఉన్న వ్యక్తి, I imagine him excited even in the midst of pain. ఆ నొప్పిలో ఉన్నా కూడా ఆయన చాలా ఉత్సాహంగా ఉన్నాడు. Yes, something is being prepared for me. ఎందుకంటే అవును నిజమే, నా కోసం ఒకటి సిద్ధం చేయబడుతుంది. What does that mean?
ఆ మాట యొక్క అర్థం ఏంటి? Actually, he was waiting, when will I die so that I will be with where Jesus is. కాబట్టి ఆయన ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు, నేను ఎప్పుడు చనిపోతానా అని. ఎందుకంటే చనిపోతే ఆయన యేసు ప్రభుతో పాటు ఉంటాడు I కాబట్టి. mean, strange victory. అది కూడా చూడడానికి చాలా ఆశ్చర్యాన్ని కలిగించే ఒక విజయం అది. Probably everybody were telling, let us see if he can get himself down from the cross. మరి ప్రతి ఒక్కరు Jesus. అనుకుంటూ ఉండొచ్చు యేసు ప్రభు వారు ఒకవేళ చూద్దాం ఆయన సొంతగా ఏమైనా సిలువ దిగి వస్తాడేమో అని. They didn't understand the victory is not getting down from the cross, but the victory is in enduring the cross. కాబట్టి విజయం అనేది సిలువ దిగడంలో లేదు, కానీ ఆ సిలువను సహించడంలో ఉన్నదని ఆ విషయాన్ని గ్రహించలేకపోయారు. Probably, I was telling in the beginning of the service, మరి ఆ యొక్క సర్వీస్ ప్రారంభంలో ఈ మాట నేను చెప్పాను. probably Joseph's brother would have thought they are finishing Joseph by sending him as a slave. కాబట్టి మరి యోసేపు యొక్క సహోదరులు అనుకుని ఉండొచ్చు, కాబట్టి ఆయన్ని బానిసగా పంపడం వల్ల ఆయనని వారు అంతం చేస్తున్నారు అనుకున్నారు. To them it looked like a victory వారికి for అదొక విజయం, themselves. వారికి మాత్రం అదొక విజయంలా కనబడింది. Probably for Joseph at that moment it may look like a defeat and over. కాబట్టి యోసేపు కూడా ఆ సమయంలో అదొక ఓటమిలాగా ఇంకా అంతా అయిపోయింది అనిపించి ఉండొచ్చు. The Ishmaelites who came and took him as a slave, even they would have thought, oh, this guy is a defeated, over, his life is going to be a slave forever. కాబట్టి ఎవరైతే ఆయన ఆ విధంగా బానిసగా కొన్న ఇష్మాయేలు వారు కూడా అనుకుని ఉండొచ్చు, ఈ పిల్లవాడి పని అయిపోయింది ఇంకా అనుకుని ఉండొచ్చు. But none of them saw. కానీ ఎవరు కూడా ఆయన None of them saw that God was rejoicing, because that was a victory. Joseph was moving towards his destiny. కాబట్టి దేవుడు ఒక్కడే దాన్ని చూస్తూ ఉన్నాడు, అది ఒక విజయము. యోసేపు ఏ గమ్యాన్ని అయితే దేవుడు పెట్టాడో ఆ గమ్యం వైపు వెళ్తూ ఉన్నాడు. ఇప్పుడు Can I say something? ఒక మాట కూడా చెప్పమంటారా? Maybe as a slave, ఒక బానిసలాగా ఆయన ఉన్నాడు, maybe almost dead, మరి దాదాపుగా చనిపోయిన స్థితికి వచ్చాడు, but still alive, కానీ ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడు, moving towards the victory. ఆ విజయం వైపు నడుస్తూ ఉన్నాడు. Are you alive today? మీరు జీవించే ఉన్నారా? Are you alive today? ఈరోజు మీరు జీవించే ఉన్నారా? Maybe in pain, నొప్పితో ఉన్నారేమో, maybe bleeding, లేకపోతే రక్తం కారుతుందేమో, maybe insulted, అవమానపరచబడ్డారేమో, maybe humiliated, లేకపోతే ఆ విధంగా అవమానంగా పొందారేమో, maybe a slave, లేకపోతే ఒక బానిసలాగా ఉన్నారేమో, but alive, కానీ జీవించున్నారు. moving towards the victory. ఎందుకంటే మీరు విజయం వైపు వెళ్తూ ఉన్నారు కాబట్టి. You know what? ఎందుకంటే ఈ మాట I am alive is not strong enough. కాబట్టి నేను జీవించున్నానని చెప్పడం అనేది చాలా గట్టిగా బలంగా లేదు. Thinking about the context, ఈ సందర్భాన్ని దృష్టిలో ఉంచుకొని let us say one word. ఒక మాట చెప్తాం. But alive. కాబట్టి కానీ నేను జీవించే ఉన్నాను. Can we say in English? ఎందుకు చెప్దామా? But alive. But alive. కానీ నేను జీవించే ఉన్నాను. Kani? నేను జీవించే ఉన్నాను. Kani? నేను జీవించే ఉన్నాను. See, I want you to realize this, my brothers and sisters. కాబట్టి ఈ విషయాన్ని మీరు గ్రహించాలని నేను కోరుతున్న సహోదరి సహోదరులారా. The death of Jesus itself was a victory. కాబట్టి యేసు ప్రభు మరణమే ఒక విజయం. It was not a defeat and then the victory. కాబట్టి ఏదో ముందు ఓడిపోయాడు తర్వాత విజయం వస్తుందని కాదు. That was a victory by itself. కాబట్టి ఆ మరణమే విజయం, అందులోనే విజయం ఉంది. What does that mean? ఆ మాట యొక్క అర్థం ఏంటి? You being crushed is not a defeat. కాబట్టి నువ్వు ఆ విధంగా నువ్వు మొత్తబడినప్పుడు లేదా మెత్తబడినప్పుడు అది నీకు ఓటమి కాదు. That's a victory. అదే నీకు ఒక విజయం. You are not seeing it, that's all. నువ్వు దాన్ని చూడలేకపోతున్నావు, అదే సమస్య అక్కడ. I pray నా ప్రార్థన ఏంటంటే today our eyes may be opened, మన కళ్ళు ఈరోజు తెరవబడాలని చెప్పి that we may see that victory. ఆ విజయాన్ని మనం చూసే విధముగా. In the book of Hebrews, మరి హెబ్రీలోకి మనం వెళ్ళినప్పుడు chapter 2, 2వ అధ్యాయంలో verse 14 to 18. 14 నుంచి 18 వరకు. In as much then as children have partaken of flesh and blood, he himself likewise shared in the same, that through death he might destroy him who had the power of death, that is the devil, and release those who through the fear of death were all their lifetime subject to bondage. For indeed he does not give aid to the angels, but he gives aid to the seed of Abraham. Therefore in all things he had to be made like his brethren, that he might be merciful and a faithful high priest in the things pertaining to God, to make propitiation for our sins of the people. For in that he himself has suffered, being tempted, he is able to aid those who are being tempted.
కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములో పాలువాడాయను. ఏలైనగా ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావము ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారం కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యంలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయంలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. You see, are you feeling defeated? కాబట్టి ఆ విధంగా నేను ఓడిపోయాను Or అనిపిస్తున్నా. are you in a situation where everybody thinks you are defeated? అయితే చుట్టూ ఉండే వారందరూ కూడా నువ్వు ఓడిపోయావు అనుకుంటున్నారా? Jesus says, I was there too. కాబట్టి యేసు నేను కూడా అక్కడ ఉన్నాను, ఆ పరిస్థితిలో ఉన్నాను. I'm here to help you now. నేను నీకు సహాయం చేయడానికి ఇక్కడ ఉన్నాను. I'm here to help you to see that the defeat which looks like a defeat, it's not a defeat. It is actually a victory. కాబట్టి నేను Hidden నీకు సహాయం victory. చేయడానికి ఇక్కడ ఉన్నాను. నువ్వు ఏ విషయాన్ని అయితే నువ్వు ఒక విషయాన్ని చూడాలి. అదేంటంటే ఏదైతే ఓటమిగా కనబడుతుందో అది ఓటమి కాదు, అది నీకు విజయమే. What is a parable? కాబట్టి దానికి ఒక ఉపమానం ఏంటి? No, in general, what is a parable? Riddle means what? కాబట్టి ఆ యొక్క ఉపమానం అంటే ఏంటి, లేకపోతే ఆ సామెత అంటారా? It's a hidden truth. పొడుపు కథ. అదొక సత్యం దాని లోపల ఉంటుంది. Your situation is a hidden truth. కాబట్టి నీ పరిస్థితి ఏంటంటే అది ఒక దాచబడినటువంటి ఒక సత్యం. అది People in Israel, when Jesus was there, they missed the hidden truth. కాబట్టి ఇశ్రాయేలు వారు యేసు అక్కడ వారితో ఉన్నప్పుడు వారు దాచబడినటువంటి సత్యాన్ని వారు పోగొట్టుకున్నారు. They just looked at Jesus as a carpenter's son. ఎందుకంటే యేసు ప్రభువుని కేవలం ఒక వడ్రంగి కుమారుడిగా వారు చూశారు. But he was the son of God. కానీ ఆయన దేవుని కుమారుడిగా ఉన్నాడు. They missed the hidden truth. ఎందుకంటే ఏదైతే సత్యము దాచబడిందో దాన్ని వారు చూడలేకపోయారు. Bible tells that to whoever he spoke, that is Jesus spoke, he spoke in parables. కాబట్టి మరి యేసు ప్రభువు వారు మాట్లాడినప్పుడు ఆ సందర్భాల్లో ఆయన మాట్లాడినందుకు కూడా ఎప్పుడు కూడా ఉపమానాల్లో వారికి మాట్లాడాడు. But when his disciples came to him, కానీ ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు he revealed the truth. కానీ వారికి ఆయన సత్యాన్ని బయలుపరిచాడు. I want you to look at it or listen once again. ఈ మాట మరి ఒకసారి మీరు వినండి. To everybody in the world, he gave hidden truth. కాబట్టి లోకంలో వారందరికీ కూడా ఆయన Or rather, for everybody in the world, he hid the truth and gave them. కాబట్టి లోకంలో ప్రతి ఒక్కరు కూడా ఆయన సత్యాన్ని దాచి వారితో మాట్లాడాడు. But those who came to him and sought him, he revealed the truth to them. కానీ ఎవరైతే ఆయన దగ్గరికి వచ్చి ఆయన దగ్గర ఆ సత్యం కోసం వెదికారో వారికి ఆయన సత్యాన్ని చెప్పాడు. My brothers and sisters, కాబట్టి సహోదరి సహోదరులారా, today, ఈ రోజున may God reveal to you the truth of your victory that looks hidden in your situation. కాబట్టి పరిస్థితుల్లో నీకు కనబడకుండా ఉన్నటువంటి ఏదైతే విజయం ఉందో ఆ విజయం ఈ రోజు నీవు చూడడానికి దేవుడు సహాయం చేయను గాక. You know, think about so many incidences in the Bible. దేవుని యొక్క వాక్యంలో అనేక సందర్భాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. Paul was taken as a prisoner to Rome. రోమా ప్రాంతానికి పౌలు ఒక ఖైదీగా తీసుకుని వెళ్ళబడ్డాడు. For everybody it looked like a defeat. ప్రతి ఒక్కరికి కూడా అది ఒక ఓటమిగా కనబడింది. But that is where God took him, కానీ దేవుడు అక్కడికి ఆయన నడిపించాడు. gave him a house for which he didn't have to pay rent, మరి కిరాయి అద్దె కట్టకుండానే ఉండడానికి ఇల్లు ఇచ్చాడు. gave him food which he didn't have to buy, కాబట్టి ఆయన కొనకుండానే ఆయనకి ఆహారం సమకూర్చబడింది. gave him security for which he didn't have to pay, ఆయన డబ్బులు కట్టకుండానే ఆయనకంటూ ఒక భద్రత ఇవ్వబడింది. was allowed to entertain the guests at not his cost. కాబట్టి ఆయన కలవడానికి రావాలనుకుంటే రావడానికి కూడా అవకాశం ఉండింది. All the cost was borne by the king. మరి దానికయ్యే ప్రతి ఖర్చు కూడా రాజుగారే భరించారు. And what was he doing there? ఆయన అక్కడ ఉండి ఏం చేస్తున్నాడు? Writing the letters, the epistles which we read today. ఆయన అక్కడ కూర్చొని ఆయన ఆ విధంగా ఆ పత్రికలు రాస్తున్నాడు. అవి ఈ రోజు మనం Now చదువుతున్నాం. you tell me, he being prisoner in Rome, was it a defeat or a victory? కాబట్టి మీరు ఇప్పుడు చెప్పండి, ఖైదీగా రోమాలో ఉండడం అనేది పౌలుకి విజయమా ఓటమియా? Hallelujah. అది విజయం ఆయనకి. So cross, was it a defeat or a victory? కాబట్టి సిలువ అనేది విజయమా ఓటమియా? Victory. విజయమే. People, some of the people said Jesus was helpless on the cross. కాబట్టి కొంతమంది అంటారు యేసు ప్రభువు ఆ విధంగా నిస్సహాయంగా సిలువలో ఉండిపోయాడని చెప్పి. He was not helpless. ఆయన నిస్సహాయంగా లేడు అక్కడ. 6 legions, 12 legions of angels. That means they say around 72,000 angels were ready for కాబట్టి help. దాదాపుగా 72,000 మంది దేవుని దూతలు ఆయనకు సహాయం చేయడానికి ఒక సైన్యముగా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. But the victory needed to look different. కానీ విజయం అనేది ఆ విధంగా కనబడకూడదు, వేరేగా కనబడాలి.
And Jesus hid the victory in that what looked like a defeat. కాబట్టి ఏదైతే ఓటమిలాగా కనబడుతుందో దాంట్లోనే దేవుడు యేసుప్రభు వారి విజయాన్ని దాచి ఉంచాడు. Strange victory, isn't it? అది చాలా ఆశ్చర్యాన్ని కలిగించే ఒక విజయం. It looked like defeat, అది ఓటమిలాగా కనబడుతుంది, but it was a victory. కానీ అది ఒక విజయం. In your lives, మీ యొక్క జీవితాల్లో కూడా I see, I know some of your lives, so I don't need to be like a prophet telling God revealed to me. I don't need to. I know. కాబట్టి మీ విషయాలు కొన్ని విషయాలు నాకు తెలుసు కాబట్టి ఏదో దేవుడు నాకు ఈ విషయం చెప్పాడని చెప్పాల్సిన అవసరం నాకు లేదు. I know. నాకు తెలుసు కాబట్టి I want you to begin seeing the victory in that situation. ఆ పరిస్థితుల్లో విజయాన్ని చూడడం నీవు ప్రారంభించు. You are more than a conqueror in Christ Jesus. యేసుక్రీస్తునందు నీవు చాలా విజయోత్సాహం కలిగిన వాడిగా ఉన్నావు. Whom do you think he told that word? ఆ మాట ఎవరికి చెప్పారని మీరు అనుకుంటున్నారు? Not to the king sitting on a throne. సింహాసనం మీద ఉన్నటువంటి రాజుకు కాదు ఆ మాట చెప్పింది. He has spoken to the people whose situation looks like a defeat. కాబట్టి ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడంటే ఎవరి పరిస్థితి అయితే అది ఒక ఓటమిలాగా కనబడుతుందో వారితో ఈ మాట చెప్తున్నాడు. When Shadrach, Meshach, Abednego were thrown in the furnace of fire, కాబట్టి అగ్నిగుండంలో షద్రక్ మెషక్ అబేద్గోలు పడవేయబడినప్పుడు for the people outside, did it not look like a defeat? మరి బయట ఉన్న వారికి అది ఒక ఓటమిలాగా కనబడుతుందా లేదా? When Daniel was thrown in the den of lions, మరి దానియేలు కూడా సింహం గృహలో పడవేయబడినప్పుడు for those who threw him in the den of lions, didn't it look like defeat of కాబట్టి ఎవరైతే Daniel? ఆయన యొక్క గుహలో పడేశారో వారికి ఒక ఓటమిలాగా కనబడుతుందా లేదా? But was it a defeat? కానీ అది ఓటమియా? It's just that the people didn't know. ప్రజలకు ఆ విషయం అర్థం కాలేదు, తెలియలేదు అంతే. There was a victory. అక్కడ in there. విజయం ఉన్నది, They just needed to see. వారు చూడాల్సిన విజయం అక్కడ ఉన్నది. King Nebuchadnezzar saw. మరి నెబుకద్నెజర్ చూశాడు, He was surprised. ఆయన ఆశ్చర్యపోయాడు. I believe నా నమ్మకం ఏంటంటే people in the world will see and they will be surprised that you and me are winners all the time. కాబట్టి లోకంలో ఉన్న వారు చూస్తారు, నీవు నేను ప్రతిసారి కూడా విజయాన్ని పొందిన వారముగా ఉన్నామని. I am not talking about moving towards the victory. నేను ఇప్పుడు ఏదో విజయం వైపు మనం వెళ్ళి అడుగుల గురించి నేను మాట్లాడడం లేదు. I am talking about the victory where you exactly are. నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడే ఉన్నటువంటి విజయాన్ని గురించి నేను మాట్లాడుతున్నాను. It's hidden, that's all. అది దాచబడింది అంతే. It's hidden, that's all. అది కనబడడం లేదు, దాచబడింది అంతే. I want you to know that your victory is hidden, that's all. కాబట్టి నువ్వు ఈ విషయాన్ని తెలుసు, నీ విజయం అనేది దాచబడింది. Can we do one good thing? ఒక మంచి పని చేద్దామా? Tell your neighbor ఈ once. పక్కన ఉన్న వారికి ఇవన్నీ చెప్పండి. Your victory is hidden, that's all. నీ యొక్క విజయం అనేది దాచబడింది అంతే. That's all. Hidden, that's all. అది దాచబడింది. It's there, victory is there. అది అక్కడ ఉన్నది కానీ దాచబడింది. It's hidden, but it's there. అది అక్కడ ఉన్నది కానీ దాచబడింది. It's hidden, but it's there. అది అక్కడ ఉన్నది కానీ దాచబడింది. Hallelujah. హల్లెలూయా. It's hidden, అది దాచబడింది but it's there. కానీ అది ఉన్నది అక్కడ. My brothers and sisters, సహోదరి సహోదరులారా, word of God doesn't fail. దేవుని వాక్యం అనేది విఫలము కాదు, Never fails. అది ఎప్పుడు కూడా ఓడిపోదు. We are more than conquerors. మనం సమస్యను జయించే వారముగా ఉన్నాం. No matter how the situation looks, we are still more than conquerors in పరిస్థితి Christ Jesus. ఎంత ఎలా ఉన్నా, ఎంత కఠినంగా ఉన్నా కూడా యేసుక్రీస్తు నందు మనము ఆ విజయోత్సాహం కలిగిన వారముగా ఉన్నాం. Because our king has a history. ఎందుకంటే మన రాజు కూడా ఒక విజయ చరిత్ర ఉంది. You know what is that history? ఆ చరిత్ర ఏంటో తెలుసా? History where people can't see his victory. కాబట్టి ఆ చరిత్ర ఏంటంటే ప్రజలకి ఆయన విజయం కనబడడం లేదు. You know, God must be wondering about the people around. కాబట్టి ఆ చుట్టూ ఉండే ప్రజలను చూసినప్పుడు దేవుడు కూడా ఒక్కోసారి ఆశ్చర్యపోయి ఉంటాడు, Thinking that it's a defeat. కాబట్టి వాళ్ళందరూ ఆ విధంగా ఇది ఓటమి అనుకుంటున్నప్పుడు, But what was happening over there was the ultimate final victory, my brothers and కాబట్టి sisters. అక్కడ జరుగుతుంది ఏంటంటే అది ఒక చివరి యొక్క విజయంగా కనబడుతుంది. By the cross, Jesus triumphed. కాబట్టి సిలువ ద్వారా యేసు ప్రభు వారు విజయోత్సాహాన్ని చేశాడు. Hallelujah. హల్లెలూయా. I don't think I should speak more. అంతకన్నా ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. I think you've received the point. మీరు ఆ పాయింట్ మీరు పొందుకున్నారని అనుకుంటున్నాను. What's the point? పాయింట్ ఏంటండి? It's a strange victory. అదొక ఆశ్చర్యాన్ని కలిగించే ఒక విజయం. Though bloody, చాలా రక్తంతో కూడుకున్నది అయినా కూడా, though painful, నొప్పిగా ఉన్నా కూడా, though insulting, అవమానకరంగా ఉన్నా కూడా, though shameful, అది హేళనకరంగా ఉన్నా కూడా, but still a victory. అయినా కూడా అది విజయమే. Hallelujah. You are alive, my brothers and sisters. మీరు మనం జీవించున్నాం సహోదరి సహోదరులారా. If devil would have succeeded, he would have killed you long back. కాబట్టి ఒకవేళ అపవాది వాడు నీ మీద విజయాన్ని సాధించుంటే ఈ పాటికి వాడిని చంపేసి ఉండొచ్చు. So కాబట్టి it's not about
I am winning, కాబట్టి నేను గెలుస్తున్నాను అని కాదు, I am a winner. నేను గెలిచాను, What does cross నేను tell us? విజేతను. సిలువ చెప్తుంది ఆ మాట మనకి. I am a winner. నేను ఒక Can విజేతను you say I am a winner? నేను ఒక విజేతను అని I చెప్పండి. am a winner. ఒక విజేతను అని చెప్పండి. In every situation, I am a winner. ప్రతి పరిస్థితుల్లో కూడా నేను విజయాన్ని సాధించిన వాడిగా ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. We're going to take part in the Holy Communion. ప్రభు బలలో మనం ఇప్పుడు చేయవేద్దాం. You know what is this communion about? కాబట్టి ఈ యొక్క ఆ ప్రభు బల దేనికి సాదృశ్యంగా ఉందో తెలుసా మీకు? Paul says when you take part in the communion, you remember Lord's death till he comes. ఆయన వచ్చేంత వరకు కూడా మీరు ఈ పని చేస్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క సిలువలో ఆయన మరణాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలని చెప్తాడు. I mean, he has not said about resurrection here. ఇక్కడ ఆయన పునరుద్ధానాన్ని గురించి మాట్లాడడం లేదు. We know the story that, there was a resurrection. మనకి ఆ విషయం తెలుసు, ఎందుకంటే పునరుద్ధానం ఉన్నది అనే విషయం మనకు తెలుసు. What he is telling is, ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే, when you take part in the Holy Communion, మీరు ఆ ప్రభు బలను మరి పాల్గొంటూ ఉన్నప్పుడు you may see the hidden victory in the death of Jesus. కాబట్టి యేసు ప్రభు యొక్క మరణములో దాచబడినటువంటి విజయాన్ని నువ్వు చూస్తావు అని. I pray that today as we break the bread, as we take part in the bread and the wine, your eyes, my eyes may be open, that we may see the hidden victory God has given us. కాబట్టి ఆ రొట్టె భుజిస్తూ ఉండగా, ఆ ద్రాక్షరసం త్రాగుతూ ఉండగా నా ప్రార్థన ఏంటంటే మన కన్నులు తెరవబడి ఆ దాచబడినటువంటి విజయాన్ని మనము చూడాలి అని. I don't know what's happening to you, నాకు తెలియదు నీకు లోపల ఏం జరుగుతుందో, but I'm excited. కానీ నేనైతే చాలా ఉత్సాహంగా ఉన్నాను. Something is bubbling inside of my heart. లోపల ఒక విధమైనటువంటి ఆ పొంగి పొరలే సంతోషం అలా ఉంటూ ఉంది. I'm having a goosebump moment. ఆ విధంగా ఆ రోమాలు నిక్కబొడుచుకునేటువంటి ఆ క్షణం నాకు కలుగుతుంది. How many of you are sharing the same with me today? మీలో ఎంతమంది ఆ విధంగా మేము కూడా అలానే ఉన్నామని చెప్తున్నారు? Yes. Hallelujah. Hidden victory. అది దాచబడినటువంటి విజయం. It's about to be revealed. అది బయటికి వస్తుంది ఇప్పుడు. See, anyway, we'll leave the other things for Sunday. మరి కొన్ని విషయాలు ఆదివారం కోసం ఉంచేద్దాము. But let's go back home with this thought. ఈ తలంపుతో మన ఇంటికి వెళ్దాం. Though I'm not seeing it, నాకు అది కనబడకపోతూ ఉన్నా కూడా, I am in it. కానీ దాంట్లోనే ఉన్నాను. In what? దేంట్లో ఉన్నావు? My victory. నా విజయంలో నేను ఉన్నాను. Hallelujah. I request the worship team to come, and I request Sirisha to bring the communion, and let's all stand up in the presence of God. నిలబడదాము. It's a powerful moment, my brothers and sisters. చాలా శక్తివంతమైనటువంటి ఒక క్షణములో మనం ఇప్పుడు ఉంటూ ఉన్నాం. It's a moment of God. అది దేవుని సమయముగా ఉంటూ, it's a moment where disciples go to Jesus and tell, we don't know it, explain to us. కాబట్టి ఈ క్షణం ఏంటంటే శిష్యులు వెళ్ళి యేసు ప్రభు దగ్గరికి మాకు తెలియదు, మాకు చెప్పు అని చెప్తారు. So we are in the moment where telling God, I'm not seeing it, explain to me. కాబట్టి దేవా నాకు కనబడలేదు, ఇది నాకు ఇది వివరించు అని చెప్పి దేవుణ్ణి అడిగే ఆ క్షణంలో మనం ఉన్నాం. Show me how I am a victor in this situation. ఈ పరిస్థితిలో నేను ఒక విజేతగా ఎలా ఉన్నానో నువ్వు నాకు చూపెట్టు అని అడుగుతున్నాను. Father, we thank you for the death of Jesus on the cross. తండ్రి, మరి సిలువ మీద యేసు ప్రభు చనిపోయినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. Lord, as you have spoken to us today, ఈ రోజు మీరు మాతో మాట్లాడే విధముగా ప్రభువా, in that death itself there was a victory. ఆ యొక్క మరణములోనే విజయం ఉన్నది. Lord, help us open our eyes that we may be able to see that victory and the victory in our lives. ప్రభువా, మా కళ్ళు తెరవండి, మేము ఆ విజయాన్ని చూడాలి, మాలో ఉండే విజయాన్ని కూడా మేము చూడాలి. Bless the bread and the cup. కాబట్టి తండ్రి యొక్క రొట్టెను, ఆ యొక్క తండ్రి ఆ పాత్రను మీరు ఆశీర్వదించండి. And as we take part in it, దీన్ని మేము పూజిస్తూ ఉండగా we remember the death of Jesus on the cross. మరి శిలువలో చనిపోయిన యేసయ్య యొక్క మరణాన్ని జ్ఞాపకం And చేసుకుంటున్నాం. we remember the victory that is there in that death. ఆ మరణంలో ఉండే ఒక విజయాన్ని కూడా మేము జ్ఞాపకాన్ని తెచ్చుకుంటున్నాం. In Jesus' name. యేసు ప్రభు నామములో అడుగుతున్నాం. Amen. ఆమేన్.